రాష్ట్ర ప్రజలకు మరొక 3 ఏళ్లు దుష్టపాలన తప్పదని వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా అన్నారు. కూటమి 2 ఏళ్ల వెన్నుపోటు పాలనకు నిరసనగా గురువారం లాలాపేట గాంధీ విగ్రహం వద్ద వైసీపీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. నూరి ఫాతిమా మాట్లాడుతూ వెన్నుపోటు బిరుదు చంద్రబాబుకు సరిపోతుందని చెప్పారు. ప్రజలను నమ్మించి మోసం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందని అన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లాలి నూరమ్మ నాయకత్వం, జిల్లాలి నూరమ్మ నాయకత్వం. ఈ రాష్ట్రానికి దురదృష్టం పట్టింది. 2 సంవత్సరాల పాలన కంప్లీట్ అయ్యి ప్రజలకి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ఇంకా 3 ఏళ్ళు ఉంది మాకు, ఈ నరకం మేము అనుభవించాల్సిందే అని చెప్పి మరి 2 సంవత్సరాలు కంప్లీట్ అయినందుకు సంబరం చేసుకుంటూ ఇంకా 3 సంవత్సరాలు ఉందని చెప్పి బాధపడుతూ ఈరోజు ప్రజలందరూ అనుకుంటున్నారు వెన్నుపోటుకి 2 ఏళ్ళు, చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుకి 2 ఏళ్ళు. ఆ బిరుదు వేరొకళ్ళకి రాలేదే, చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వచ్చింది? ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారి నైజంలోనే వెన్నుపోటు అనే ఉంది. వాళ్ళ మామని వెన్నుపోటు పడిచారు, ప్రజల్ని వెన్నుపోటు పొడిచారు. దాదాపుగా 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ 4 సార్లు సీఎం అయ్యారని చెప్పుకుంటూ పరిపాలన ఫెయిల్యూర్ అయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి మద్దతుగా మారిన పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే బీజేపీ కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన చేస్తున్న అరాచకాలు కానీ వెన్నుపోటుకు కానీ సమాధానం కూడా చెప్పలేకుండా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న వేరే పార్టీలు మరి ఈ విధమైన పరిపాలనలో ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మరి గాంధీ గారి బొమ్మ దగ్గర ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నాము అనంటే చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అనేది గాంధీ గారి సిద్ధాంతం. మరి ఆ సిద్ధాంతం ప్రకారంగా ఈ రాష్ట్రంలో వీళ్ళు ఇచ్చిన హామీల గురించి ప్రజలు మాట్లాడకూడదంట, వీళ్ళు చేస్తున్న అరాచకాలకి ఎవరు వినకూడదంట, అలాగే వీళ్ళు చేసిన అబద్ధపు హామీల గురించి ఎక్కడ కూడా అంటే వీళ్ళు చేస్తున్న అరాచకాలు, వీళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు ఎక్కడ చూడకూడదంట. ఆ విధమైన పరిపాలన ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది. ఎగ్జాంపుల్గా మొన్న మరి డిఎస్సి మరి దాంట్లో అవకతవకలు జరిగినాయి అని చెప్తే ఈరోజు 2 టౌన్లో మరి కొర్టిపాడులో జగన్మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మ తగలబెడతారంట.
అసలు ఏంటి, ఎందుకు దిష్టి బొమ్మ తగలబెడుతున్నారు? ఆయన ఏం చేశాడని? తగలబెడితే ఇంకా మీ నాయకుడు లోకేష్ గారు దిష్టి బొమ్మ తగలబెట్టాలి మీరు. ఎందుకంటే మోసం చేసింది ప్రజల్ని ఆయన దిష్టి బొమ్మ తగలబెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు మద్దతుగా నుంచున్నారని చెప్పి, డిఎస్సి వాళ్ళ గురించి మద్దతుగా నుంచున్నారని చెప్పి వాళ్ళ దిష్టి బొమ్మ తగలబెడుతున్నారంట. అలాగే వీళ్ళు చేసిన ఘనకార్యం, ఈ 2 సంవత్సరాలు వీళ్ళు చేసిన ఘనకార్యాన్ని ప్రజల్లోకి మేము తీసుకెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చేసిన ఈ ప్రొటెస్ట్ అబద్ధము, మేము చేసిందంతా సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పుకుంటా, డప్పాచారం కొట్టుకుంటా 1 సంవత్సరం ఆ రోజు ఏదో ప్రతి చోట కూడా ప్రోగ్రామ్ చేసి సూపర్ హిట్, సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పుకుంటా తిరిగారు. ఈ రోజు మీరు చెప్పండి, మీ కార్యకర్త అయినా ఇంటింటికి వెళ్ళి పథకం వచ్చిందా అని చెప్పి అడగమని చెప్పండి. మీరేదో ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త సైకిల్ వేసుకొని ఇంటింటికి వెళ్ళమని చెప్తున్నారు. సైకిల్ వేసుకొని వెళ్తే పంచర్లు చేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇంకొక అడుగు ముందు వేయనివారు ప్రజలు. మీరు చేస్తున్న అరాచకం, మీరిచ్చిన హామీలు, మీరు చెప్పిన పథకాలు ఏవి కూడా ఈ రాష్ట్రంలో అమలు అవ్వట్లేదు. ఎవరికి అమలు అవుతున్నాయి తెలుసా? మీ ఎమ్మెల్యేలకు అమలు అవుతున్నాయి, మీ ఎంపీలకు అమలు అవుతున్నాయి, కానీ ప్రజలకు, సామాన్య ప్రజలకి అమలు అవ్వట్లేదు. ఇది గ్రహించండి, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రజలందరూ చూస్తున్నారు. బుద్ధి చెప్పే సమయం ఇంకా 3 సంవత్సరాలు ఉంది. కళ్ళు మూసుకొని తెరిచేలోపు 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. రానున్న రాజ్యం జగన్మోహన్ రెడ్డి గారిది, అది ప్రజలది. ప్రజల కోసం ఏ నిదానంతో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించారో, నేను ఉన్నాను, నేను విన్నాను, నేను చూశాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట మీద చెప్పారో 5 సంవత్సరాల్లో చేసి చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా ఏ ఒక్క పథకం కూడా ఆపకుండా ప్రజలకు అందేలా చేశాడు. ఆయన నాయకుడు అంటే, ఆయన ప్రజల నాయకుడు అంటే ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో ఒకసారి చూసి దాన్ని బట్టైనా ఈ 3 సంవత్సరాలైనా మారి ప్రజలకి పథకాలు, మీరు చెప్పిన సంక్షేమం ఇవన్నీ అందించాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఒక మహిళగా నేను అడుగుతున్నాను, మహిళలకి రక్షణ కల్పించండి. ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ కరువైంది, కల్పించండి. ఇకపైనైనా కూడా హోమ్ మినిస్టర్ అనిత గారు బయటికి రోడ్డు మీదకు వచ్చి ఒక్కసారి ప్రజలు, ఆడవాళ్ళు ఎలా ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి చూడాలని చెప్పి కోరుకుంటూ, 2 సంవత్సరాలు కంప్లీట్ చేసినందుకు వీళ్ళకి వెన్నుపోటు అని బిరుదు ప్రజలు ఇచ్చారని చెప్పి తెలియజేస్తున్నాను.